ఇది మా లైబ్రరీ రూమ్. ఇక్కడ విద్యార్థులు ఇప్పుడు చదువుతూ ఉంటారు. మామూలుగా ఇది హాఫ్ డే స్కూల్స్ అయినా కానీ మామూలుగా మేము 2-3 గంటల దాకా కూడా ఒకసారి ఉంటున్నాం. మినిమం 2 o'clock దాకా ఉంటాం. ప్రస్తుతం టైము ఆఫ్టర్నూన్ 2 o'clock అవుతుంది. చూడొచ్చు క్లాక్లో 2:09 2 దాటింది. ఇప్పుడు ఇక్కడ విద్యార్థి ఒకరు చదువుతుంటారు. ఫస్ట్ వాట్ ఇస్ యువర్ నేమ్? My name is Bhuveshri. I am studying first class. Open the book. What is the book name? Nakka Bahumati. Okay, read it. ఇట్లా విద్యార్థులు బుక్లు ఓపెన్ చేసి చదువుతుంటారు. అడవికి రాజు సింహం అది ముసలిది అయిపోయింది. దానిని పండ్లన్నీ ఓడిపోయాయి. సింహం పుట్టిన రోజు వచ్చింది అని అన్ని జంతువులు బహుమతి తీసుకువచ్చాయి. బహుమతిలో తినే పదార్థాలు ఉన్నాయి. లడ్డు, పేడాలు, జిలేబీలు. ఇప్పుడు నేను ముసలిది అయిపోయాను. ఇవన్నీ తినలేను అని సింహం అన్నది. నక్క కూడా బహుమతి తెచ్చింది. తాను తెచ్చిన బహుమతిని సింహానికి ఇచ్చింది. సింహం దానిని చూసి ఎంతో సంతోషించింది. వెరీ గుడ్. నెక్స్ట్. సింహం సంతోషించింది అన్నింటికన్నా ముందుగా లడ్డు తిన్నది. ముందుగా లడ్డు తిన్నది. ఉన్న ఇట్లలో లడ్డు తిన్నది. ఎట్లా తిన్నది? గప్పా తిన్నది. ఓకేనా? వెరీ గుడ్. షీ ఈజ్ స్టడింగ్ ఫస్ట్ క్లాస్. సరే, అక్షరాలు కొన్ని గుణితం చేసుకుంటూ మామూలు అయితే చదవడం జరిగింది. ఇలా విద్యార్థులు గుణితం చేసుకుంటూ కానీ మొత్తం ఈ లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలను నిరంతరం చదువుతుంటారు. ఇవన్నీ కూడా పుస్తకాలే. ఇవన్నీ పుస్తకాలను నిరంతరం చదువుతుంటారు. మరో విద్యార్థి మరి చూద్దాం. వెరీ గుడ్. కమన్. విచ్ బుక్ యు ఆర్ స్టడింగ్? అడవిలో సువాసన. వెరీ గుడ్. ఓపెన్ ద బుక్. మనం అడవికి వెళ్దాం. వెరీ గుడ్. మనం అక్కడ ఏమేమి చేద్దాం? అందరూ సమాధానం ఇచ్చారు. మనం అడవికి వెళ్దాం. ఓకే. వంట కూడా చేద్దామని. అందరూ అడవికి వెళ్ళి వంట చేద్దామన్నారా? అందరూ పిండి తెచ్చారు. మరి కొందరు పసుపు తెచ్చారు. సమాధానం ఇచ్చారు. అడవికి వెళ్దాం. మనం వంట కూడా చేద్దామన్నారు అందరూ. అన్ని గిన్నెలు పట్టుకోవచ్చు గారు. అందరూ నవ్వుతూ కలిసి నడిచాం. అందరం నవ్వుతూ అడవిలోకి నడిచాం. మనం వంట చేద్దాం, అందరూ కలిసి తిందాం అని అందరూ అన్నారు. ఇంటి నుంచి పిండి, ఇంటి నుంచి పసుపు, మిగిలినవన్నీ అడవిలో ఉన్నాయి. అడవిలో ఉంటాయి అన్ని. మరి ఏమేమి ఉంటాయి అడవిలో? కర్రెలు, మనం రొట్టె చేద్దాం. మనం కూర వండుదాం. మిగిలినవన్నీ అడవిలో ఉన్నాయి. అందరం కలిసి వండుదాం. అందరం కలిసి తిందాం. మరి మంచిగా వంటలు మరి గట్టిగా చదవాలి. మేము పసుపు వేసి కూర వండాము. అడవి అంతా సువాసనతో నిండిపోయింది. అందరం కలిసి భోజనం చేశాం. మై నేమ్ ఇస్ ధీరజ్. ఐ యామ్ స్టడీయింగ్ 5th క్లాస్. ఎగిరిపోదామా పిల్లలు,
ఎంత సుందరమైన గాలిపటం, దీనిని ఎగిరవేస్తాను. అరే నేను ఎగిరిపోతున్నాను. కుక్క కూడా ఎగిరిపోతున్నది. అన్న కూడా ఎగిరిపోతున్నాడు. చెల్లి కూడా, అలాగే నా స్నేహితురాలు కూడా. కానీ అమ్మ అలాగే కూర్చుండిపోయింది. అందరూ కిందికి దిగారు. గాలిపటం ఎగిరిపోయింది ఆకాశంలో విహారం చేయడానికి. My name is Nishit. I am studying first class. Come on, continue. Read. What book you are reading? All four books. A for apple. A for ant. Okay. B for balloon. B for ball. D for cat. C for car. D for duck. D for drum. D for drum. E for egg. Pen. Hen. Net. Wet. Jet. Jet, not jet. Jet. N-it net, V-it wet, J-it jet. Leg. 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 Keg. Apple. Apple. A for apple. A for apple. F for frog. T for tree. C for car. F for fish. B for bus. R for rat. B for ball. My name is Uday Krishna. I am studying third class. My name is Mala. I study second class. నక్క బొమ్మతి అడవికి రాదు, సింహం ముసలిదైపోయింది. దాని పండ్లన్నీ ఊడిపోయాయి. సింహం పుట్టిన రోజు వచ్చింది. అన్ని జంతువులు బహుమతులు తెచ్చాయి, తీసుకువచ్చాయి. బహుమతులు తినే పదార్థాలు ఉన్నాయి. లడ్డు, పేడాలు, జిలేబీలు. ఇప్పుడు ముసలిదాన్ని అయ్యాను. ఇవన్నీ తినలేను అని సింహం అన్నది. కూడా బహుమతి తెచ్చింది. తాను తెచ్చిన బహుమతిలో బహుమతిని సింహంకి ఇచ్చింది. సింహం దాన్ని చూసి సంతోషించింది. అందులో నకిలీ పండ్లు ఉన్నాయి. దాన్ని పెట్టుకొని అదంతాలను నోటిలో అమర్చుకుంది. సింహం సంతోషించింది. దానికన్నా అన్నిటికన్నా లడ్డు తిన్నది. చదువుతున్నారు కానీ అక్కడక్కడ తప్పులు చదువుతున్నారు. అక్షరాలు చూసి చదవాలి. ఓకేనా? ఓకే. అక్షరాలు లేకుండా చదవద్దు.